హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 197లో ఉన్నాము, ఫేజ్ 2. సో ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి 30 మినిట్స్ యాబ్ అండ్ కోర్ బాడీ వర్కౌట్స్. సో కంప్లీట్గా మనం మొన్న అయితే నేను లోవర్ బాడీ వర్కౌట్ చూపించాను, నిన్న ఏమోని అప్పర్ బాడీ, అండ్ ఈరోజు వచ్చేసి యాబ్స్ అనమాట, యాబ్స్ అండ్ కోర్ వర్కౌట్. సో ఇది మీకు ఏమి అక్కర్లేదు అనమాట, జస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమీ అవసరం లేదు, ఒక్క మ్యాట్ ఉంటే సరిపోతుంది, యోగా మ్యాట్. లేదు అంటే చెప్పాను కదా, ఎప్పుడు వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను కదా, ఒక థిక్నెస్ ఉన్న దుప్పటి కానీ కార్పెట్ కానీ ఏదైనా వేసుకోండి. దుప్పటి అయితే 4 వైపులా కొంచెం ఏదైనా వెయిట్స్ పెడితే సరిపోతుంది. సో దాని మీద మీరు వర్కౌట్ ఈజీగా చేసేయచ్చు. నేనైతే స్టార్టింగ్లో అలాగే చేసేదాన్ని. సో వర్కౌట్స్లోకి వెళ్ళిపోయే ముందర మీకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు చెప్తాను, వామప్స్ అనేవి కంపల్సరీ చేయాలి. వామప్స్ నేనైతే ఒక 15 to 20 మినిట్స్ అయితే కంపల్సరీ చేస్తాను. బట్ ఈ మధ్య నాకు కొంచెం టైం సరిపోక 10 మినిట్సే చేస్తున్నాను. బిగినర్స్ అయితే వామప్స్ ఇంకా ఎక్కువసేపు చేయండి, లేదు అంటే మీకు ఎక్కడికక్కడ కొంచెం పట్టేసే ఛాన్సులు ఉంటాయి. అంటే కోర్ మీరు తక్కువసేపు చేసినా పర్లేదు, బిగినర్స్ ఎప్పుడు వామప్స్ ఎక్కువసేపు చేస్తే మీకు బాడీ చాలా బాగా సెట్ అవుతుంది. నేనైతే అలాగే చేసేదాన్ని, స్టార్టింగ్లో వామప్సే 20 మినిట్స్ 30 మినిట్స్ చేసేదాన్ని, తర్వాత కోర్కి ఎంటర్ అయ్యేదాన్ని. కోర్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. సో స్ట్రెచెస్ కూడా మళ్ళీ బాగా ఎక్కువసేపు చేసేదాన్ని. సో వామప్స్ అనేవి కంపల్సరీ మీరు అస్సలు మిస్ అవ్వకుండా మినిమం 10 మినిట్స్ టు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అయినా చేయండి. వామప్స్ వల్ల కూడా వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది, అండ్ కంప్లీట్ బాడీ మొత్తానికి కూడా మీరు ఎక్సర్సైజ్ చేసినట్టుగా అవుతుంది. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, అన్ని ఎక్సర్సైజెస్ అన్ని బాడీస్కి సెట్ కావు. సో మీ బాడీకి సూట్ అవుతుందా లేదా చూసుకోండి ఎక్సర్సైజ్ అనేది. అంటే కొంతమందికి అబ్డోమెన్ ఇష్యూస్ ఇంకా ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ని కానీ లేదంటే డాక్టర్ని కానీ కన్సల్ట్ చేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చాక ఓకే మీరు చెయ్యొచ్చు పర్వాలేదు అనేసి అంటేనే చెయ్యండి. లేదంటే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కానీ లేదంటే ఇంకా అబ్డోమెన్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కానీ నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ అనేవి సెట్ కావు. దానివల్ల ఏంటి అంటే సివియర్గా ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఏమైనా కొంచెం రాంగ్ చేసేటట్టయితే. నాకు హెర్నియా ఇష్యూ ఉన్నా కూడా నేను చేయగలను, ఎందుకంటే నేను నా బాడీని అలా మౌల్డ్ చేసుకున్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచి ఒక ప్లాన్డ్గా వెళ్ళాను. సో దానివల్ల నాకు ఇష్యూ ఏం లేదు. అండ్ ఇంకొకటి, కొంచెం ఎక్కువ పొట్ట ఉండేవాళ్ళు కానీ అబ్డోమెన్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కానీ అబ్డోమెన్ బెల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. లేదు అంటే మాత్రం చాలా సివియర్గా పెయిన్స్ అనేవి ఉంటాయి. పొట్ట మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఊగకూడదు, అదొకటి చూసుకోండి. లేదు అంటే దానివల్ల మళ్ళీ తర్వాత హెర్నియా ఇష్యూస్ అనేవి ఎక్కువ అవ్వడం, లేదంటే లేనిపోని తలకాయ నొప్పులు వస్తాయన్నమాట, ఏమో ఒక ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి. సో అందుకని మీరైతే కంపల్సరీ అబ్డోమెన్ బెల్ట్ వేసుకోండి. అబ్డోమెన్ బెల్ట్ వేసుకొని చేస్తే కనుక మనకి చాలా బాగా సెట్ అవుతుంది. పొట్ట అంటే పెయిన్స్ అవి ఎక్కువ ఉండవన్నమాట. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అబ్డోమెన్ బెల్ట్ వేసుకోకుండా లేను. అబ్డోమెన్ బెల్ట్ అంటే మరి చిన్న బెల్ట్లు కూడా కాదు, మొత్తం పొట్ట అంతా కవర్ అయ్యేటట్టు వేసుకోండి. సో దానివల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. యూజువల్లీ ఈ హెర్నియా ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి అంటే ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది వేసుకోరు, బెల్ట్ అనేది యూస్ చేయరు, అబ్డోమెన్ బెల్ట్. నేనైతే యూస్ చేయలేదు, నాకు అందుకనే ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ దీనివల్ల నాకు సాగింగ్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది. సో అలా యూస్ చేస్తే చాలా మంచిది ప్రెగ్నెన్సీ అయిపోయాక, పోస్ట్ ప్రెగ్నెన్సీ. సో నేనైతే ఇచ్చే సజెషన్ అదే చాలామందికి, ప్రెగ్నెన్సీ తర్వాత అబ్డోమెన్ బెల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూస్ చేయండి. ఇన్ కేస్ అలా యూస్ చేయకుండా సాగింగ్ ఎక్కువ ఉండి ఏమైనా అబ్డోమెన్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అబ్డోమెన్ బెల్ట్ వేసుకొని, అది కూడా లూజ్గా అయితే పెట్టుకోవద్దు. లూజ్గా పెట్టుకుంటే మీ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు, అది చాలా టైట్గా పెట్టాలి. ఎంత టైట్గా అంటే ఇంక అసలు పొట్ట అనేది ఊగకూడదు, అలా పెట్టుకుంటేనే మీకు ఎక్సర్సైజ్ చేయడానికి వీలవుతుంది. లేదు అంటే చాలా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. నాకు అందుకనే పెయిన్ అనేది అస్సలు రాదు తర్వాత, ఎందుకు అంటే నేను అబ్డోమెన్ బెల్ట్ అనేది అంత గట్టిగా పెట్టుకొని చేస్తాను. సో ఇది ఈరోజు
చెప్పుకునే మంచి మాట అనమాట. సో ఇంకా ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. సో వార్మప్స్ అయితే మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీని నేను చేసేదానికన్నా ఇంకా ఎక్స్ట్రా చేయగలిగితే ఇంకా మంచిది. అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ నేను ఒక 20 రెప్స్ చేశానంటే 30 రెప్స్ అలా చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఇంకా చాలా బాగా బాడీ అనేది సెట్ అవుతుంది. నేనైతే స్టార్టింగ్ నుంచి అలాగే చేశాను. ఎక్సర్సైజెస్ అన్నీ కూడా వార్మప్స్ అన్నీ ఒక్కొక్కటి ఈచ్ 50, 100 కూడా చేసిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే లైక్ జంపింగ్ జాక్స్ కానీ, ఈ స్కిప్పింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా స్క్వాట్స్, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ సార్లు రిపిటేషన్స్ అనేవి చేస్తూ ఉండేదాన్ని. సో దానివల్ల కూడా నేను వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ అయ్యాను. అండ్ అట్ ది సేమ్ టైం ఓవరాల్ బాడీ అంతా నాకు ఒకలాగే ఉంటుంది. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లాగా ఉండదు. పొట్ట అంటే అది ఆబ్వియస్లీ అందరికీ ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ మిగతా పార్ట్స్ అన్నీ కూడా నేను ఈక్వల్గా తగ్గించుకుంటూ వస్తున్నాను. అందుకని నేను కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఒక్కటే బాడీ పార్ట్, నాకు ఇక్కడ పొట్ట ఒకటే తగ్గాలి లేదంటే థైస్ ఒకటే తగ్గాలి అని నేను అనుకోను. ఎందుకంటే అన్ని రకాలుగా చేస్తూ ఉంటే, రోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఒకలాగే ఈక్వల్గా తగ్గుతూ ఉంటాయి. లేదంటే మనం ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది తగ్గదు, చాలా కష్టమైపోద్ది. అండ్ ఒకే బాడీ పార్ట్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ కూడా చేయొద్దు, అంత మంచిది కూడా కాదు. అన్నీ చేస్తూ మీరు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. అంతేగాని నాకు ఇక్కడ ఒక్కటే ఎక్కువ ఉంది సో అదే పార్ట్ మీద నేను ఎక్కువ చేసేస్తాను అంటే దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని నేను ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే మొత్తం అన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఒకదాని మీదే మీరు ఒకటే టైపు చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. సో మన వార్మప్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు కోర్ బాడీ వర్కౌట్స్కి ఎంటర్ అయిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి క్రంచెస్. సో క్రంచెస్లో ఇది లెగ్స్ ఇలాగా ఫోల్డ్ చేస్తూని హ్యాండ్స్ ఇలా పైకి పెట్టి ఒక్కొక్క క్రంచ్ మెల్లిమెల్లిగా చేయండి. మీరు స్పీడ్గా చేయక్కర్లేదు. మీ ప్రెషర్ అనేది మీకు ఆ పొట్ట మీద పడుతుందా లేదా చూసుకుంటూ చేయండి. మీకు ఆ ప్రెషర్ అనేది పడాలి, పడితేనే మీరు కరెక్ట్గా చేసినట్టు. సో నేను స్టాప్ చెప్పే వరకు క్రంచ్ చేస్తూనే ఉండండి. క్రంచ్ 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 క్రంచ్. సో ఎవ్రీ 2 ఎక్సర్సైజ్ తర్వాత ఒక ప్లాంక్ పోజ్ కూడా చేద్దాము. ఓకే, స్టాప్. పొట్టలో ఏదో కెలుకుతున్నట్టు అలా ఉంటుంది ఫీలింగ్. ఆ ఫీలింగ్ వస్తేనే కరెక్ట్గా చేసినట్టు. నెక్స్ట్ టో ట్యాప్స్. కాలు పైకి కిందకి రెండు ఎట్ ఏ టైము టోస్ని టచ్ అయ్యేటట్టుగాని పెడుతూ ఉండాలి. మళ్ళీ పైకి టో టచ్ చేయాలి, మళ్ళీ పైకి. పూర్తిగా కింద కూడా పెట్టేయద్దు, జస్ట్ ఇలాగే ట్యాప్ చేసినట్టుగా ఉండాలి అంతే. మీకు దీనివల్ల ఇలాగ పూర్తిగా టచ్ అయితే మళ్ళీ అంత ప్రెషర్ ఉండదు. ఇలా చేస్తూ ఉంటే మీకు మొత్తం అబ్డామెన్ అంతా కూడా స్క్వీజింగ్ లాగా ఉంటుంది. మీరు ఆ పెయిన్ అనేది ఫీల్ అవ్వాలి, అయితేనే మీకు ఆ పార్ట్ అంతా కూడా ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే మీకు అంత ప్రెషర్ లేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టే. సో ఆ ప్రెషర్ని మీరు ఫీల్ అవ్వండి, ఆ ప్రెషర్ వచ్చేటట్టుగా చేయాలి. ఓకే, సో 10 to 15 సెకండ్స్ ఈచ్ ఎక్సర్సైజ్ అయిపోయాక రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇది ప్లాంక్ పొజిషన్కి వచ్చేయండి. 45 సెకండ్స్ ఎక్సర్సైజ్ అయితే 10 to 15 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. ప్లాంక్ పొజిషన్లోని మ్యాక్సిమం 45 సెకండ్స్ హోల్డ్ చేయడానికి చూడండి. ఇన్ కేస్ మీ వల్ల కాకపోతే ఒక్కసారి ఇలాగా కిందకి దిగి మళ్ళీ వెంటనే ప్లాంక్ పొజిషన్కి వచ్చి మళ్ళీ చేస్తుండండి. అలా మీకు అలవాటు అవుతుంది.
ఎక్కువసేపు ఉండలేకపోయే వాళ్ళు అలా చేయండి. ప్లాంక్ పొజిషన్లో ఉండేటప్పుడు పైకి కిందకి అలా ఉండకూడదు. ఇది కరెక్ట్ పొజిషన్ చూసారా, మీ కాలు నుంచి తల వరకు అంతా ఒక స్ట్రైట్ లైన్ స్కేల్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. మీ హిప్ కొంచెం పైకి పెట్టినా కిందకి పెట్టినా అది రాంగ్ అవుతుంది. ఓకే, డన్. వెరీ గుడ్ జాబ్, బాగా హోల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్లీపింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు హిప్ రైస్. హిప్ని మ్యాక్సిమం రేస్ చేసి ట్యాప్ చేయాలి. చూసారా, ఇలా. కమాన్, స్టార్ట్. ఒకటి ఇలా సైడ్కి, ముందుకి, మళ్ళీ పైకి, ఫ్రంట్కి, పైకి కిక్ చేయాలి. పైకి హిప్ ఇలా రేస్ చేయాలి. హిప్ అలా రేస్ చేస్తేనే మీకు ఆ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది, లేదు అంటే బిల్డప్ అవ్వదు. మ్యాక్సిమం మీరు ఎంతవరకు రేస్ చేయగలిగితే అంతవరకు రేస్ చేయండి. హిప్ని ఫోర్స్ఫుల్గా అయితే చేయొద్దు. ఫస్ట్ చూసుకోండి, మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. నేను స్పీడ్గా చేస్తున్నాననేసి అదే క్యాచప్ చేసేయాలనేసి ఏం లేదు. మీది ఫస్ట్ అసలు చూసుకోండి, చేయగలిగితే చేయండి, లేదంటే గ్యాప్స్ తీసుకుంటూ మెల్లిమెల్లిగా చేయండి రిపిటేషన్స్. డన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయే ముందు ఒక 10 to 15 seconds రెస్ట్ తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చి రివర్స్ క్రంచ్. లెగ్స్ని కింద నుంచి ఇలాగ రివర్స్ క్రంచ్ చేయాలన్నమాట. పైకి చేతులతో ఇలాగ ట్యాప్ చేయండి. దీనివల్ల అసలు లోవర్ అండ్ అప్పర్ బెల్లీ మొత్తం ఇలా గజగజ వణుకుతూ ఉంటుందన్నమాట. ఏదో మనం అలా ఇదివరకు బెల్ట్స్ యూజ్ చేసేవాళ్ళం కదా, ఎలక్ట్రిక్ బెల్ట్స్, దానివల్ల ఇలా ఊగుతూ ఉండే ఆ టైప్లో అవుతుంది. మనం ఎలాంటి కరెంట్లు ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండానే ఇంట్లో ప్రశాంతంగా శుభ్రంగా ఇలాగా మన బాడీ వెయిట్ని తగ్గించేసుకుంటున్నాము. మనకి ఇదే కావాలి, ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఓకే, డన్. నేను 10 to 15 seconds రెస్ట్ తీసుకున్నాను అని మీరు అదే టైం మెయింటైన్ చేయాలని ఏం లేదు. మీరు ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని మీరు బ్రీత్ బాగా తీసుకొని అప్పుడు చేయండి. నెక్స్ట్ సైడ్ ప్లాంక్ హోల్డ్. సైడ్ ప్లాంక్ పొజిషన్లోని ఫస్ట్ రైట్ సైడ్ ఒక 45 seconds హోల్డ్ చేశాక మళ్ళీ వేరే ఎక్సర్సైజ్కి వెళ్దాం. మీరు కాల్ అనేది అంటే మీ రైట్ లెగ్ వెనక్కి పెట్టి లెఫ్ట్ లెగ్ కొంచెం ముందుకు పెడితే ఈ హోల్డ్ చేయడం ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఒక కాలు మీద ఒక కాలు పెడితే మీకు అంత ఈజీగా ఉండదు. సో మీకు ఈజీగా కావాలంటే దాన్ని మోడిఫై చేయాలంటే ఇలా పెట్టండి. దీనివల్ల మంచి ప్రెషర్ ఉంటుంది, మీకు సైడ్ హోల్డ్ అనేది మీకు బాగా అలవాటు అవుతుంది. డన్. బ్రీత్ బాగా తీసుకోండి. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ ఎక్స్హేల్ ఇవన్నీ మీరు బాగా చేయాలి, లేదు అంటే దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకనే మీరు బ్రీత్ అనేది టైం తీసుకొని బాగా చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ టో ట్యాప్స్. ఇలాగా మీరు టోస్ని టచ్ చేయాలి కిందకి ఆల్టర్నేట్గా, ఒకదాని తర్వాత ఒకటి, రెండు ఎట్ ఏ టైం చేయొద్దు. ఇందాక రెండు ఎట్ ఏ టైం చేసాం కదా, ఇప్పుడు ఆల్టర్నేట్గా చేయండి. మరి కింద గ్రౌండ్కి అయితే టచ్ చేయొద్దు, ఇలా కొంచెం పైకే ఉండాలి. దీనివల్ల అసలు లోవర్ బెల్లీకి ఉంటుంది ప్రెషర్, మామూలుగా ఉండదు అసలు. లోపల అల్టిమేట్గా ఈ ఎక్సర్సైజ్ అంతా అయ్యేసరికి లోపల పేగులన్నీ స్క్వీజ్ అయిపోయి మొత్తం ఫ్యాట్ అంతా మెల్ట్ అయిపోద్ది అనమాట. అంత సివియర్గా ఉంటాయి. కానీ ఆ పెయిన్ని మీరు అబ్జర్వ్ చేయండి, పెయిన్ అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి. డన్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. పెయిన్ ఫీల్ అవ్వాలి. ఎంత పెయిన్ ఇప్పుడు భరించగలిగితే తర్వాత రిజల్ట్స్ అంతా బాగుంటాయి. నెక్స్ట్ స్లో బైసైకిల్. స్లో బైసైకిల్స్ మీరు చాలా స్లోగా చేయాలి. నేనేంటంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక స్పీడ్గా చేసేసాను.
ఎంత స్లోగా వీలైతే అంత, అంటే మనం ఎంత స్లోగా చేస్తే ప్రెషర్ అంత బాగుంటుంది. మనం స్పీడ్ పెంచేసే కొద్దీ కూడా మనకేంటంటే ఆ ప్రెషర్ ఉంటుంది, ఉండకుండా ఉండదని చెప్పను, కానీ అంత స్పీడ్గా చేయడం మంచిది కాదు. ఇది పర్ఫెక్ట్గా చేయాలంటే స్లోగానే చేయాలి. ఇది మోడిఫికేషన్. ఇన్ కేస్ ఎవరైనా సరిగా చేయలేకపోతే మోడిఫికేషన్ నార్మల్గా ఎల్బో టు నీ ట్యాప్ చేయొచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అవుదాం. నెక్స్ట్ సైడ్ ప్లాంక్ హోల్డ్. ఇందాక రైట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. మ్యాక్సిమం హోల్డ్ చేయగలగండి. ఇన్ కేస్ చేయలేకపోతే ఎక్కువసేపు చేయలేని వాళ్ళు చెప్పాను కదా, మధ్యలో ఒక్కసారి ఒక 22 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇలా కిందకి దిగి మళ్ళీ వెంటనే రండి. అప్పుడు మీకు కొంచెం ఆ వెంటనే దిగడం వల్ల మళ్ళీ రావడం వల్ల కొంచెం చేయగలుగుతారు. డన్. బ్రీత్ బాగా తీసుకోండి. 10 to 15 సెకండ్స్ రెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ అవుదాం. ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్ లోవర్. ఒక లెగ్ కిందకి మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ ఇంకో లెగ్, మీరు పైకి ఒక లెగ్ వచ్చేసిన వెంటనే ఇంకో లెగ్ కిందకి వెళ్ళిపోవాలి. సో ఆల్టర్నేట్గా లెగ్స్ ఇలాగ లోవర్ చేయాలి. పూర్తిగా గ్రౌండ్కి టచ్ చేసేయద్దు, చిన్న గ్యాప్ ఉండాలి. దీనివల్ల కూడా బెల్లీ మొత్తం స్క్వీజింగ్గా అనిపిస్తుంది. ఆ పెయిన్ అనేది భరించండి, ఫీల్ అవ్వండి. అలా అని భరించేమన్నాను కదా అని ఓవర్గా భరించేయద్దు. మరీ చేయలేకపోతే కొంచెం ఇలాగ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. డన్. 15 సెకండ్స్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ అవుదాం. బ్రీత్ చాలా అవసరం. బ్రీత్ బాగా తీసుకోండి. నెక్స్ట్ ఎల్బో టక్ టు ఎక్స్టెన్షన్. చేతులు ఇలాగా కొంచెం వెనక్కి పెట్టి కొంచెం లేవాలి. మీరు లేచి ఇలాగా ఎల్బో కిందకి పెట్టారు కదా, నీని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేయాలి. నీ ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ క్లోజ్, ఎక్స్టెన్షన్, క్లోజ్, ఎక్స్టెన్షన్, క్లోజ్. మీరు ఆ నీని ఎంతవరకు పైకి వచ్చినప్పుడు ఎంతవరకు తేగలిగితే మీ ఫేస్కి టచ్ అవ్వగలిగితే ఇంకా మంచిది. అంత చేయలేకపోతే జస్ట్ మీరు ఎంతవరకు తేగలిగితే అంతవరకు తీసుకురండి. ఎక్స్టెన్షన్, క్లోజ్, ఎక్స్టెన్షన్, క్లోజ్, ఎక్స్టెన్షన్, క్లోజ్, ఎక్స్టెండ్, క్లోజ్, ఎక్స్టెండ్, క్లోజ్. డన్. నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ ఆల్టర్నేట్ లెగ్ రైజెస్. ప్లాంక్ పొజిషన్లో ఉండి ఆల్టర్నేట్గా లెగ్ రైజ్ చేస్తూ ఉండాలి, ఒకదాని తర్వాత ఒకటి. స్లోగా చేయండి. ఇది స్లోగా చేస్తేనే మీకు ప్రెషర్ బాగుంటుంది. స్పీడ్గా చేసుకెళ్ళిపోవద్దు. స్పీడ్గా చేస్తే మీకు ప్రెషర్ ఉండదు. ఎంత స్లోగా చేస్తే అంత బాగా ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ప్లాంక్ పొజిషన్ అనేది మీకు కరెక్ట్గా పెట్టుకోండి. కాలు జారుతూ ఉంటాయి, కొంచెం చూసుకుంటూ చేయండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు షూ అనేది చాలా కరెక్ట్ షూ మీరు తీసుకోగలిగితే దానివల్ల చాలా బాగుంటుంది, ఇంకా బాగా చేయగలరు. నాకు యాక్చువల్లీ ఇదివరకు కాళ్ళు చాలా పొంగినట్టు ఉండేవి. దానివల్ల ఏంటంటే నేను షూ అప్పుడు సైజు అనమాట ఇది. సో ఇంకా నెక్స్ట్ సైజ్ ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి నెక్స్ట్ ఇంకా తీసుకోవాలి మంచిది. టోర్ ఇచ్చేస్తుంది. ఇలాగా కాలు పైకి పెట్టి టోని టచ్ చేస్తూ ఉండాలి ఫింగర్స్తో. లేవాలి, టచ్ చేయాలి, మళ్ళీ కూర్చోవాలి, లేవాలి, టచ్ చేయాలి, మళ్ళీ పడుకోవాలి.
ఇది ఇలాగా టోస్తో ఫింగర్స్ ట్యాప్ చేస్తూ ఉండాలి. అలాగా మీ లెగ్స్ అనేవి 90 డిగ్రీస్ యాంగిల్లో కరెక్ట్గా ఉండాలి. అటు ఇటుగా ఏం పెట్టద్దు, అప్పుడే మీకు కరెక్ట్గా ఉంటుంది ఎక్సర్సైజ్ అనేది. సో చెప్పాను కదా, నా షూస్ అయితే ఇప్పుడు లూజ్ అయిపోయి, ఇదివరకు చాలా టైట్గా ఉండేది, ఇప్పుడు బాగా లూజ్ అయిపోయి, ఇప్పుడు మళ్ళీ వెంటనే కొనమన్నానంటే అంతే సంగతి, ఆడుకుంటారు ఇంట్లో. సో కొంచెం కొద్ది రోజులు మేనేజ్ చేసి మెల్లిగా తీసుకుంటాను. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అయ్యే ముందు 15 సెకండ్స్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ హీల్ రీచెస్. తెలుసు కదా, ఇది హీల్ రీచ్ కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ సైడ్స్కి మంచి ప్రెషర్ ఉంటుంది. సో హీల్ని ఇలాగా సైడ్స్కి టచ్ చేస్తూ ఉండండి. స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. సైడ్స్ మ్యాక్సిమం మీరు ఇలాగా బెండ్ చేస్తూ ఉండండి, అప్పుడే మీకు సైడ్ ఫ్యాట్ అనేది కరుగుతుంది. లేదు అంటే ఊరికూరికి ఇలా ఇలా టచ్ చేసేస్తే కాదు, సైడ్స్కి మీరు ఇలా బెండ్ అవుతూ ఉండాలి, అటు ఇటు కూడా. లేదంటే ఈజీగా టచ్ అయిపోతుంటాయి, కానీ మీరు బెండ్ అవుతూ టచ్ చేస్తూ ఉండాలి. మీకు ఆ పెయిన్ సైడ్లో కూడా తెలియాలి, పెయిన్. డన్. టేక్ డీప్ బ్రీత్. 10 to 15 సెకండ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి రెస్ట్ టైం. నెక్స్ట్ మళ్ళీ ప్లాంక్ పొజిషన్కి వచ్చేయండి. డెడ్ స్టాక్ ప్లాంక్ ఇది. నీస్ని ఇలా టచ్ చేసి లేపాలి, టచ్ చేసి లేపాలి. మీరు చేసినంతసేపు ప్లాంక్ మటుకు హోల్డ్ చేయాలి. మీ చెస్ట్ కానీ పొట్ట కానీ కిందకి టచ్ అవ్వకూడదు. నీ అనేది కిందకి టచ్ అవ్వాలి, మళ్ళీ పైకి రావాలి. టచ్, లిఫ్ట్, టచ్, లిఫ్ట్, టచ్, లిఫ్ట్, టచ్, లిఫ్ట్, టచ్, లిఫ్ట్. ప్లాంక్ పొజిషన్ కరెక్ట్గా చూసుకోండి, కిందకి పైకి అవ్వద్దు. ఇన్హేల్ ఎక్స్హేల్ కరెక్ట్గా చేస్తుండండి. ఓకే, డన్. వెరీ గుడ్ జాబ్. ఇప్పుడైతే వీసిట్ ఆల్టర్నేట్ హీల్ టచెస్ అనమాట. ఇలాగా వి పొజిషన్లోని మీరు కూర్చొని లెగ్స్ పైకి పెట్టి ఇలాగా ట్యాప్ చేస్తూ ఉంటుంది అసలు మజా. చూడండి, చుక్కలు కనిపిస్తాయి, కానీ ఇలా చెయ్యండి, చాలా మంచిది పొట్టకి, చాలా అంటే చాలా మంచిది. ఇది చేయలేకపోయిన వాళ్ళు మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ చేయండి. చేతుల సాయంతో కూడా చేయొచ్చు, కానీ చేతుల సాయంతో ఇలా చేస్తే మోడిఫికేషన్ కావాలంటే చెయ్యండి, కానీ అంత ప్రెషర్ ఉండదు, కానీ కొంచెం 50% ప్రెషర్ అయితే ఉంటుంది. ఫస్ట్ చేసింది అయితే అసలు ఫుల్ ప్రెషర్ ఉంటుంది, మామూలుగా కాదు అసలు. సో మీకు అది మోడిఫై చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అయ్యే ముందు బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి. 10 to 15 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ మళ్ళీని ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటి అంటే రష్యన్ ట్విస్ట్. దీనికి కూడా అంతే, ఇలా లెగ్స్ పైకి పెట్టి ఇలా చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఇలా చేయలేకపోతే మీ లెగ్స్ కిందకి పెట్టి కూడా ట్విస్ట్ చేయొచ్చు. ఓకే, ఇలాగా. ఈ రష్యన్ ట్విస్ట్ వల్ల సైడ్స్, బెల్లీ రెండు కూడా ఫుల్ మెల్ట్ అవుతాయి. ఇది డైలీ చేయడానికి చూడండి, ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది వర్కౌట్ రష్యన్ ట్విస్ట్. సో ఇది మోడిఫికేషన్. మీరు కావాలి అనుకుంటే లెగ్స్ ఇలాగా పైకి పెట్టి చేస్తే ఇంకా మంచిది, చేయలేకపోతే కిందకి పెట్టి ఇలా చేసేయండి. సో టైం అయ్యే వరకు నేను స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. డన్. కాల్లో షివరింగ్ వస్తుంది. నెక్స్ట్ ప్లాంక్ ఆల్టర్నేటింగ్ సైడ్స్. సో టీ ప్లాంక్స్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఇటొకటి అటొకటి స్లోగా చేయండి. చేతులు జాగ్రత్తగా పెట్టుకోండి, ఏమాత్రం జారినా చాలా సీరియస్ ఇష్యూస్ ఉంటాయి, ఇంజ్యూరీస్ ఉంటాయి.
సో ఇలాగా ప్లాంక్ ట్విస్ట్లు అవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. చేతుల మీదే మొత్తం వెయిట్ అంతా పడుతుంది. సో అలాంటి టైంలో ఇలాగా అంటే మన ఎల్బోస్ బెండ్ అవ్వచ్చు, లేదు అంటే ట్విస్ట్ అయినప్పుడు మళ్ళీ సడన్గాని షోల్డర్ మీద పడవచ్చు మనం. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా చేయాలి. ఏమాత్రం ట్విస్ట్ అయినా చాలా సివియర్గా ఉంటాయి ఇంజ్యూరీస్. అదైతే నేను పక్కాగా చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు చేయగలనంటేనే చేయండి. ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. అది ఉండి చేయగలిగితే చూసుకుంటూ చేస్తే బాగానే చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెగ్ లోవర్. ఒక లెగ్ తర్వాత ఒకటి ఇలాగా లోవర్ చేసి మళ్ళీ ఇలా కిందకి వెళ్ళింది కదా లెగ్, మళ్ళీ ఇది పైకి రావాలి, ఇంకోటి కిందకి వెళ్ళాలి. అలాగా కమాన్ స్టార్ట్. వన్ లెగ్ డౌన్ అప్, అదర్ లెగ్ డౌన్ అప్, 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 one leg down up, other leg down up, 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 one leg down up, other leg down up. వెరీ గుడ్ జాబ్. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. నాకు తెలుసు మీ ఇన్నర్ ఫీలింగ్. నాకు అదే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ చేద్దాము. మీరు కావాలి అంటే సింగిల్ లెగ్తో కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ వన్ లెగ్ అయిపోయాక మళ్ళీ అది అలాగే ఇంకొక లెగ్ హోల్డ్ చేస్తూ వన్ లెగ్ అప్ అండ్ డౌన్ అది చేసేసాక తర్వాత మళ్ళీ ఇంకొక లెగ్తో మళ్ళీ అప్ అండ్ డౌన్ అలా చెయ్యొచ్చు. సో ఆల్టర్నేట్గా ఒకేసారి చేయాలని లేదు, అలాగని ఈ సింగిల్ లెగ్స్తో చేసినా మంచిదే. దీనివల్ల అసలు పొట్ట మొత్తం అప్పర్ అండ్ లోవర్ బెల్లీ రెండిటికి కూడా ఫుల్ వర్కౌట్ అవుతుంది. సో మీరు డైలీ చేసే యాప్స్ వర్కౌట్లో ఇదొకటి ఇంక్లూడ్ చేసుకోండి. అబ్బా చాలా బాగుంటుంది. మంచి ఎక్సర్సైజ్ ఇది. దీనివల్ల థైస్కి కూడా మంచి వర్కౌట్ అవుతుంది. డన్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్లాంక్ నీ డ్రైవ్. సో హ్యాండ్స్ అంటే మీరు ఇలాగా హ్యాండ్ మొత్తం ఇలా పెట్టచ్చు. ప్లాంక్ పొజిషన్లోని పెట్టి లెగ్స్తోని మీరు నీని తీసుకొచ్చి హ్యాండ్కి టచ్ అయ్యేటట్టుగా చేయండి. ఎంతవరకు మ్యాక్సిమం ఫ్రంట్కి ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు తీసుకురండి. ఆల్టర్నేట్ లెగ్స్తో చేస్తూనే ఉండండి. వన్ లెగ్ తర్వాత ఇంకొక అదర్ లెగ్ అలాగా బాగా చేయండి. దీనివల్ల మీకు ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది బాడీలో. లెగ్స్కి చాలా మంచిది, యాప్స్కి కూడా చాలా మంచిది. మీరు ఇంకా రౌండ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. నీతో ఇలా రౌండప్ చేసి దించితే ఇంకా మంచిది. అది కూడా నేను చాలా వీడియోస్లో చేసి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై క్రంచ్. సో బటర్ఫ్లై ఆకారంలోని మీరు లెగ్స్ని వైడ్ చేయాలి. అటు ఒకటి ఇటు ఒకటి ఇలా కాలు దగ్గర పెట్టుకొని మధ్యలో గ్యాప్ ఉండాలి. సో ఇలాగా క్రంచెస్ చేస్తూ ఉండాలి. చేతులు రెండు ఇలాగా దగ్గరగా పట్టుకొని అటు ఇటు చేయండి. లేదంటే మిడిల్లోకి ఆ గ్యాప్లో కూడా మీరు ఇలాగ క్రంచ్ చేయొచ్చు. ఇది మీ ఇష్టం. సైడ్స్ ఇలాగా లెగ్స్కి టచ్ అయ్యేటట్టుగా చేసినా పర్లేదు, లేదంటే మిడిల్లోకి వెళ్ళినా పర్వాలేదు. అలా మిడిల్లో చేసేవి కూడా నేను చాలా ఎక్సర్సైజెస్ మీకు ముందు కూడా చూపించాను యాప్స్ వర్కౌట్స్లోని, అవి చూడండి. సో ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి క్రంచ్ పల్సెస్. కాళ్ళు ఇలాగ ఫోల్డ్ చేసి దగ్గరికి పెట్టుకొని ఇలాగ పల్సెస్ చేయాలి. కమన్ చేస్తూనే ఉండండి. దీనివల్ల పొట్ట చాలా స్ట్రాంగ్ అవుతుంది, గట్టి పడుతుంది బాగాని. ఎవరికైనా సరే చాలా లూజ్గా ఉండే పొట్ట ఉంటుంది కదా, సో అలా గట్టి పడాలి అంటే ఇలాంటి వర్కౌట్స్ బాగా పనిచేస్తాయి.
దీనివల్ల మజిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రెంథనింగ్ వచ్చేసి చాలా గట్టిగా అవుతుంది అక్కడ ఆ పార్ట్ అంతాని. సో అలా గట్టిపడడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ చేస్తే అలాగా మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. ఓకే, స్టాప్. రెస్ట్ బాగా తీసుకోండి. నెక్స్ట్ సైడ్ ప్లాంక్స్ చేద్దాము. రెడీయా? ఓకే, ప్లాంక్ పొజిషన్కి సైడ్ ప్లాంక్ పొజిషన్కి వచ్చేయండి. సైడ్ ప్లాంక్ లిఫ్ట్ మీరు ఎల్బో మీద అక్కర్లేదు, ఇలాగ టీ ప్లాంక్ పొజిషన్లోనే వచ్చి ఇలాగ డిప్స్ చేస్తుండండి. హిప్ డిప్ చేయాలి, లిఫ్ట్ అయ్యి డిప్ చేయాలి, లిఫ్ట్ అయ్యి డిప్. ఎల్బో మీద చేయక్కర్లేదు, ఇలాగ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఎల్బో మీద హిప్ డిప్స్ చేస్తాం కదా, అదే పొజిషన్లోని అంటే అలాగే మీరు హ్యాండ్ బేస్ చేసుకొని చేయండి. దీనివల్ల కూడా మంచి వర్కౌట్ అవుతుంది హిప్స్కి, అలాగే సైడ్స్ అంతా కూడా. నిన్న మొన్న నేను చేసి చూపించాను కదా ఎల్బో మీద హిప్ డిప్స్. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. టేబుల్ టాప్ స్వీప్స్ అన్నమాట ఇవి. టేబుల్ పొజిషన్లో పెట్టాలి. టేబుల్ ఎలా ఉంటుందో అదే పొజిషన్లో మీరు నీస్ని పెట్టి ఇలాగా డిప్ చేస్తుండండి హ్యాండ్స్ని. రో చేస్తుండాలి. దీనివల్ల కూడా పొట్ట మజిల్స్ అనేవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఆ స్టమక్లో ఉండే మజిల్స్ అసలు అంత ఈజీగాని మీకు స్ట్రెంగ్తన్ అవ్వవు. స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ బాగా చేయాలి. డన్, వెరీ గుడ్ జాబ్. రెస్ట్ తీసుకోండి, బ్రీత్ బాగా తీసుకోండి. ఇన్ కేస్ వాటర్ కావాలి అనుకుంటే అలా వెళ్ళి ఒక్కసారి వాటర్ సిప్ చేసి రండి. నెక్స్ట్ లెగ్ లోవర్. బట్ కింద హ్యాండ్స్ యూస్ చేసి లెగ్స్ 90 degrees రేస్ చేసి మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి, కిందకి పైకి, కిందకి పైకి. అలాగా ఇప్పుడు మీరు హిప్ని రేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పైకి కిందకి చేస్తే చాలు. అట్ ఏ టైం చేయాలి రెండు లెగ్స్ కూడా. దీనివల్ల కూడా మజిల్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ప్లాంక్ సైడ్ లిఫ్ట్స్. ఇందాక రైట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్. లిఫ్ట్ డిప్, లిఫ్ట్ డిప్, లిఫ్ట్ డిప్, లిఫ్ట్ డిప్ చేస్తూనే ఉండండి నేను స్టాప్ చెప్పే వరకు. ఇలాంటివన్నీ ఎంత బాగా చేయగలిగితే మనకి తర్వాత అంత బాగుంటుంది. ఏదైనా డ్రెస్ వేసేటప్పుడు అబ్బా ఇది మనకి సెట్ అయ్యింది, అబ్బా ఎంత బాగుందో అనేసి అనిపిస్తుంది కదా. ఆ టైంలో అనిపిస్తాయి అబ్బా ఇలాంటివి ఏం తెలియదు. ఇప్పుడు ఈ పెయిన్స్ అన్నీ ఫీల్ అవుతాము. ఆ మూమెంట్లో మన మొహంలో చిరునవ్వు వస్తుంది చూసారా, దానికోసం ఇలాంటివి ఎన్నైనా భరించవచ్చు అనిపిస్తుంది కదా. మనం ఒక షాప్కి వెళ్ళామంటే అక్కడ మనకు సరిపడా అన్ని డ్రెస్సులు రెడీగా ఉండాలన్నమాట. అలా బాడీని తయారు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. 3 point రీచ్ క్రంచ్. 3 points అంటే ఇలా ట్యాప్ చేస్తుండాలి. గ్రౌండ్కి ఒకటి, నీస్కి ఒకటి, మళ్ళీ ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఒకటి, అలా ట్యాప్ చేయండి. షోల్డర్కి స్ట్రైట్గా ఒక ట్యాప్, నీకు ఒక ట్యాప్, గ్రౌండ్కి ఒక ట్యాప్.
ఇలా 3 పాయింట్స్ కింద రీచ్ అవుతూ ఉండాలి. మీ షోల్డర్ హెడ్ రైజ్ అవుతూ ఉండాలి చేసేంతసేపు. ఊరికే ఎలా చేసేస్తే మీకు ప్రెషర్ ఉండదు. షోల్డర్ మొత్తం రైజ్ అవ్వాలి, హెడ్ షోల్డర్ బాగా రైజ్ అవ్వాలి. చేస్తూనే ఉండండి నేను చెప్పే వరకు. వీలైనంత ట్యాప్స్ చేస్తూనే ఉండండి. స్పీడ్గా కూడా చేయొచ్చు. డన్. రెస్ట్ తీసుకోండి, బ్రీత్ బాగా తీసుకోండి. నెక్స్ట్ వి సిట్ టు టక్. ఇలాగా వి సిట్లో ఉండి పైకి హ్యాండ్స్ మళ్ళీ కిందకి ఇలా టోస్ టచ్ అవ్వాలి. టోస్ టచ్ అయ్యేటప్పుడు లెగ్స్ 2 పైకి వెళ్ళాలి. చూసారా? ఇలా లెగ్స్ ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ కిందకి టచ్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేసి డౌన్ చేయాలి. ఓకే, స్టార్ట్. టచ్ అప్, టచ్ అప్, టచ్ అప్, టచ్ అప్, టచ్ అప్, టచ్ అప్. వెరీ గుడ్ జాబ్. ఇంకా చేస్తూనే ఉండండి, టైమర్ ఇంకా అవ్వలేదు. టచ్ అప్, టచ్ అప్, టచ్ అప్, టచ్ అప్. హీల్ని టచ్ చేయాలి. వెరీ గుడ్, డన్. కిల్లర్ వర్కౌట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ప్లాంక్ సైడ్ రోల్స్. ప్లాంక్ పొజిషన్లో ఉండి అటు ఇటు ఇలా రోల్ చేస్తుండండి. ఇలా ఎల్బోని ఇలా పెట్టి కూడా చేయొచ్చు, లేదు అంటే మొత్తం ఓపెన్ కూడా చేయొచ్చు. ఒక 22 సెకండ్స్ ఇలా చేశాక మొత్తం ఓపెన్ చేసి కూడా చేయండి. దీనివల్ల మనకి చెస్ట్ మజిల్స్ కూడా బాగానే స్ట్రెంగ్తన్ అవుతాయి. యాబ్స్తో పాటు చెస్ట్ మజిల్స్ కూడా టైటన్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఇలా కూడా చేయొచ్చు. ఇగో హ్యాండ్స్ ఇలాగా రైజ్ చేస్తూ. బీభత్సమైన వర్కౌట్స్ ఇవన్నీని. వీటి వల్ల మన పొట్ట బాగా డిఫరెన్స్ కనిపిస్తుంది. We are done now. Very good. I'm very proud of you. చాలా బాగా చేశారు. నెక్స్ట్ స్ట్రెచెస్. డీప్ స్ట్రెచెస్ చేయండి. నేను స్ట్రెచెస్కి చెప్తూ ఉంటాను కదా, ఒకటే అని ఫాలో అవ్వద్దు. నాకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో నేను అవి అబ్జర్వ్ చేసుకుంటూ నేను నా స్ట్రెచెస్ చేస్తాను. సో మీకు ఎక్కడైతే పెయిన్స్ అవి ఉంటాయో అవి చూసుకొని దాన్ని బట్టి, అంటే మీరు చేసిన వర్కౌట్కి తగ్గట్టుగా మీకు స్ట్రెచ్ అనేది అవ్వాలన్నమాట. సో మీరు ఇప్పుడు యాబ్స్కి చేశారంటే యాబ్స్కి తగ్గ స్ట్రెచెస్ చేయాలి. అదే థైస్కి చేశారంటే థైస్కి తగ్గ స్ట్రెచెస్ చేయాలి. అలా చూసుకుంటూ చేసుకోవాలి. ఎక్కడైతే మీకు ఎక్కువ పెయిన్స్ ఉన్నాయో దానికి స్ట్రెచ్ చేశారంటే ఆ మజిల్స్ అన్నీ మీకు చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది. యాబ్స్ చేసాం కాబట్టి యాబ్స్కి మంచి స్ట్రెచ్ అంటే ఇదే. ఇలా కోబ్రా పోజ్లోని ఉంటే చాలా బాగుంటుంది. దీనివల్ల బాగా రిలాక్స్ అవుతాయి మజిల్స్ అన్నీ. సో చెప్పాను కదా, స్ట్రెచెస్ అనేవి మీ పెయిన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి. చైల్డ్ పోజు ఇలాంటివన్నీ యాబ్స్కి చాలా మంచిది. యాబ్స్ వర్కౌట్ చేసినప్పుడు ఈ స్ట్రెచెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ చేయాలి.
నేను స్ట్రెచెస్‌లోనే ఆసనాస్ అవి కూడా కొన్ని కొన్ని చేసేస్తూ ఉంటాను. సో, ఇది చక్రాసన్. సో, అందరూ చేసేయొద్దు. ఇది మీకు చెయ్యగలను అని అనిపిస్తేనే చెయ్యండి. మీకు ముందు ప్రాక్టీస్ ఉండి చేయగలను అంటే చేయండి, ట్రై చేయండి. బట్ ఏదైనా ట్రై చేసే ముందు కొంచెం మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ చెయ్యండి. ఊరికనే ఏదో మేము చేసేయగలము అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అయితే చెయ్యొద్దు. చేయగలను అని ఫుల్‌గా మీరు అనుకోగలిగితే మీకేమైనా కొంచెం ట్రైనింగ్ కానీ లేదు అంటే ప్రాక్టీస్ కానీ ఉండేటట్టు అయితే చేయండి. లేదంటే వాటి వల్ల చాలా ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, అందరూ చేయగలరు కానీ ప్రాక్టీస్ అవసరం. నేను ప్రాక్టీస్ చేయగా నేను ఇప్పుడు హాలాసన్ కూడా ఇంత బాగా వేస్తున్నాను. సో హాలాసన్ విని అస్సలు ప్రాక్టీస్ లేకుండా అయితే మీరు చెయ్యొద్దు. నేను రెగ్యులర్గా డైలీ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. అన్నీ చూసి బాగాని ప్రాక్టీస్ ఎక్కువసేపు చేస్తూ ఉండేదాన్ని. సో అలా రోజు ప్రాక్టీస్ చేయగా నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. నేను ట్రైనింగ్ అయితే ఏం తీసుకోలేదు, ఏ యోగా క్లాసెస్కి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ అలా నా బాడీని నేను అలా ప్రాక్టీస్ చేయడం వల్లనే నాకు ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. ఇదైతే లెగ్ స్ప్లిట్స్. యూజువల్గా స్ప్లిట్స్ అనేవి చాలా కష్టం, అందరూ చేయలేరు. బట్ నేను చెప్పాను కదా, డైలీ 2 hours అయితే నేను కంపల్సరీ చేస్తూ ఉండేదాన్ని ప్రాక్టీస్. సో అలా ప్రాక్టీస్ చేయగా నాకు ఇంత బాగా వస్తున్నాయి అన్నీ. నాకు చిన్నప్పుడు కూడా టీవీల్లో చూసి అలా చేస్తూ ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు కానీ టీవీలో చూసి చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని. సో అప్పుడు చేయడం వల్ల అనుకుంటాను ఇప్పుడు కూడా నాకు మళ్ళీ బాడీ కూడా ఇంకా ఫ్లెక్సిబిలిటీ వచ్చేసాక ఇంకా అన్నీ ఒక్కొక్కటి అలా ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇది కూడా లెగ్స్ ఇలాగా 2 స్ట్రెచ్ చేసి ఇలా ముందుకు రావడం చేయడం ఇవన్నీ చాలా కష్టం. అందుకని మళ్ళీ చెప్తున్నాను, చూసేసి అయితే వెంటనే ట్రై చేసేద్దాము అనుకుంటే మక్కల్లో పట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా హెడ్ బెండ్ చేయడం చాలా కష్టం. చూసుకోండి, అందరూ చేయగలరు. కాకపోతే కొంచెం మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి, మొండిగా చేసేయద్దు. సో ఇది కూడా ముందుకు ఇలాగా పెడుతూ వెనక్కి వెళ్ళడం నేను ఎంజాయ్ చేస్తాను. సో నెక్స్ట్ నా మీల్స్ అవి కూడా మీరు చూస్తున్నారు కదా డైలీ, అందుకని నేను పోస్ట్ చేస్తున్నాను. సో అన్ని న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, ఫైబరు అన్నీ ఉండాలి మనం తినే ఫుడ్లోని. సో ఇది ఈరోజు వర్కౌట్స్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మళ్ళీ రేపు మంచి వర్కౌట్తో మీ ముందు ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి నా ఛానల్ గురించి. సైనింగ్ అవుట్, అరుణ రాజ్ వర్మ.